1950లో వెనిజువేలా ప్రపంచంలోనే 4వ అత్యంత సంపన్న దేశం. 2001 నాటికి కూడా లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశం. మరి ఆ తర్వాత ఏమైంది? హ్యూగో చావెజ్ ఎన్నికలలో పోటీకి నిలబడ్డాడు. సోషలిజం తెస్తానన్నాడు, ధనికులను దోచి బీదలకు పంచుతానన్నాడు, ఫ్రీ మార్కెట్లు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాను, కంపెనీలను జాతీయం చేస్తానన్నాడు, సంక్షేమ పథకాలు పంచుతానన్నాడు. జనాలు ఎరగబడి ఓట్లేశారు. అధ్యక్షుడైన చావెజ్ ఆయిల్, విద్యుత్తు, టెలికాం, మైనింగ్, బ్యాంకింగ్, వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేశాడు. పర్యవసానం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. 78 లక్షల పౌరులు దేశం వదిలి వలసపోయారు. ఒకప్పుడు సంపన్న దేశమైన వెనిజువేలా ఈ రోజు 80% జనాభా బీదరికంలో బ్రతుకుతున్నారు. ద్రవ్యోల్బణం ఒక దశలో 1000% దాటింది. భారతదేశం కూడా నెహ్రూ, ఇందిరా పాలనలలో ఇవే తప్పులు చేసింది. ఆ తప్పులే ఈ రోజుకి మనల్ని బీదరికంలో ఉంచుతున్నాయి. మన నాయకులు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మకుండా, పన్నులు తగ్గించకుండా, ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తకుండా మన బీదరికానికి ఎరువు వేసి మరీ పెంచుతున్నారు.